హలో అండి. నేను మీ రాఘవరావుని. అభిమానుల పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. కొవ్వూరు ఇన్ఛార్జిగా ఉన్న రామారావు గారు సస్పెన్షన్ పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం తెప్పించింది. ఇలాగ ఎందుకు జరిగింది ఏంటి అని కొంచెం కోపం వచ్చింది. అందుకని సత్వరంగా అంటే ఇమీడియట్గా జనసేన పార్టీ నుండి తమ్మిరెడ్డి శివశంకర్ ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీకి ఆయనకి ఈ బాధ్యత 2 వారాల్లో ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞ వేశారండి. చాలామంది అభిమానులు ఈ యొక్క సస్పెన్షన్లో బాధపడ్డారు. కానీ ఎప్పుడు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు తన చుట్టూ ఒక కోటరీలాగా ఏర్పడ్డారు, కొన్ని విషయాలు నా దాకా రానివ్వడం లేదనేది ఆయన చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పారు. అది ఇంకొకసారి ఇది ఇట్లాగా రామారావు గారి సస్పెన్షన్ విషయంలో తేలింది. అఫ్కోర్స్ రామారావు గారు తప్పు కూడా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, ఈ కోటాల్లో మన యొక్క ఈ సబ్ కమిటీలు ఏ కమిటీలు కూడా మన యొక్క వాటా కోసం పోరాటం చేయాలి, గట్టిగా అడగండి అని చెప్పారు. అడగండి అంటే లోకల్ నాయకులతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడకపోతే మీకు దగ్గరగా ఉన్న కందులు దుర్గేష్ గారిని ఇన్వాల్వ్ చేయించాలి. వారు కూడా చెప్పినా కూడా వినకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలి. కానీ ఇట్లా అనవసరంగా రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం అనేది తప్పండి. ఇక్కడ ఆయన సస్పెన్షన్కి అదే కారణం అని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది, అందులో సందేహం లేదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అధికారం వచ్చేదాకా ఒక లెక్క, అధికారం వస్తే ఇంకొక లెక్క అనే సిస్టమ్ వాళ్ళకి వాళ్ళ కొత్తగా వచ్చింది కదా తెలుగుదేశం పార్టీకి. వాళ్ళకి వెన్నతో పట్టిన విద్య వాళ్ళకి అది అధికారం శాశ్వతం అనుకుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు పోయినా వాళ్ళకి బాధ బందీ లేదు, ఉన్నప్పుడే అనుభవించేసేయాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ ప్రభుత్వంలో జగన్మోహన్ ప్రభుత్వంలో అందరూ రెడ్లకి ఇచ్చారని నానా గొడవ చేశారు. వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అందరూ కంబాలకు ఇచ్చారని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గొడవ చేశాడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటండి? ఎక్కడ కొవ్వూరు నియోజకవర్గం తీసుకుందాం. కొవ్వూరులో సహకార కోఆపరేటివ్ సొసైటీ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా గ్రామ కమిటీలు అవ్వచ్చు, ఏదైనా కానీ 15 ఇచ్చారు. 15లో 14 టీడీపీ, 1 జనసేన, ఇంకొక 2 పెద్ద కమిటీలు ఉన్నాయి, 2 కూడా తెలుగుదేశం పార్టీ. ఈ 15 మందిలో 13 మంది కమ్మవారికి, 2 కాపులకి. అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి బీసీలు అక్కర్లేదా? దళితులు అక్కర్లేదా? వాళ్ళెవరు మనుషులు కారా? వాళ్ళకి ఈ బాధ్యతలు నిర్వహించే సత్తా లేదా? ఏమనుకున్న తెలుగుదేశం నాయకులు ఇది తప్పని తెలుగుదేశం వాళ్ళకి తెలియదా? అలాగే 2 పెద్ద పెద్ద కమిటీలు వేశారు. ఆ 2 కూడా చౌదరీసే కమ్మవారికి వేసుకున్నారు. అంటే వీరి దృష్టిలో ఏంటంటే అధికారం వచ్చేదాకా బీసీలు నా బిడ్డలు, దళితులు నా బిడ్డలు, మైనార్టీలు నా బిడ్డలు అంటారు. గెలిచిన తర్వాత అంతా మన చౌదరులే మనమే ఉండాలి, అధికారం ఉండాలి, అధికారం చెలాయించాలి. ఈ తత్వం ఉండబట్టే 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ప్రధానమైన కారణమని నేను ఈ వీడియో ద్వారా చెబుతున్నాను. ఎందుకు చెప్పేదంటే ఈ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అయ్యుండొచ్చు, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యేగా చేసి ఆయన జనసేన పార్టీ చేరాడు, చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం తప్పు, అదొక్కటే ఆయన చేసిన తప్పు, అది తప్పు. దానికి ఈ పిలిచి మాట్లాడి తప్పులు రాయకూడదని ఆయనతో క్షమాపణ ప్రెస్ మీట్ ద్వారా క్షమాపణ చెప్పించినా బాగుండేది. సరే, సస్పెన్షన్ అయ్యారు. ఇప్పుడు తమ్మిరెడ్డి శివశంకర్ గారు వెళ్తున్నారు, వెళ్ళారు. ఆల్రెడీ ఆ 2 వారాల్లో సంక్షిప్త క్లియర్గా ఎంక్వైరీ చేసి ఆ యొక్క ఏమంటారు సమగ్ర నివేదికని పవన్ కళ్యాణ్ అందజేస్తారు. దాన్ని బట్టి ఆయన్ని సస్పెన్షన్ రివోక్ చేయాలా, సస్పెండ్ కంటిన్యూ చేయాలనేది
పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. కానీ ఇది మాత్రం జనసేన నాయకులు ఆగ్రహం చెందడం తప్పు లేదు. ఎందుకంటే ఈ విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తప్పు ముమ్మాటికి ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కాస్త దీని మీద దృష్టి పెట్టాలి. మీరు అధికారం ఉన్నాము, అధికారం బాగా పంచుకున్నాం అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తే మంచిది పద్ధతి కాదు. ఇంతకుముందు ఇలాగే జరిగింది. మీరు జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేయాలి. ఎందుకంటే ముందు పొత్తు జనసేన పార్టీతో ఉంది కనుక ఆ ప్రకారంగా పయనించాలని నేను జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కోరుకుంటున్నాను. కలిసి వెళ్తే కలిసి ఉంటే కలుసుకొని పెద్దలు చెప్పారు, ఆ ప్రకారం వెళ్తే మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క అభిమానుల ఆగ్రహానికి గురి అయిన అభిమానులు నేను ఒకటే చెప్తున్నాను, మీరెవరు తొందరపడకండి. ఇటువంటి అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళవు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, కారణ జన్ముడు. ఆయన నమ్మండి, గుడ్డిగా నమ్మండి. మీరు ఎవరి మాటలు వినొద్దు దయచేసి. ఇటువంటి విషయాలన్నీ ఆ టీవీలు ఈ టీవీలు వచ్చిన వార్తలు వినమాకండి. దయచేసి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంచండి. ఆయన నమ్మమని నేను వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.